సేవకులు కూడా అన్ని వదులుకొని, దేవుడు కూడా అన్ని విడిచిపెట్టి, మన బరువు బాధ్యతలన్నీ వారి మీద వేసుకొని సేవే ప్రాణంగా బ్రతుకుతున్న సేవకులు ఎందుకున్నారో ఈరోజు సంఘానికి అర్థం కాకపోతే అది వ్యర్థం కదా. చిన్న చిన్న వాటికా నువ్వు సేవకులు వాడుకునేది? దాని కొరకు ప్రార్థన చేయండి, దీని కొరకు ప్రార్థన చేయండి కదా. రాహాబు పరిచయంలో చెడు కనిపిస్తున్న మనకి తన సుగుణం ఎంత బాగుంది కదా, తన అంతరంగం ఎంత స్వచ్ఛతతో నిండి ఉన్నది కదా, దైవ కార్యాలతో నిండి ఉన్నది, దేవుని భయంతో నిండి ఉంది. ఆయనే దేవుడిని నమ్ముతుంది. ప్రభుని కలిగిన మనము నిజంగా నువ్వు నమ్మగలిగితే నీకున్న బాధ్యత ఏంటో ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి ఏంటి తెలుసా, మొట్టమొదటిగా సేవకులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీ కుటుంబ రక్షణ కొరకు ఇచ్చాడు. అయితే నీ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో వారి బాధ్యత చాలా ఉంది. వారిని కూడా ఎవరు కాపాడుకోవాలి? నువ్వే కాపాడు. అయ్యా మీరు ఈ దారిలో వెళ్తే వారు మిమ్మల్ని తరవబోయిన వారు వస్తారు, మళ్ళీ తీసుకు రాజుకు అప్పచెప్తారు. మీరు ఈ దారిలో ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే నాకు ఆనవాలేది, నన్ను ఎవరు గుర్తుపడతారు?